ఏ వస్తువునైనా సరే బంధించడానికి ఒక బంధనం కానీ, ఒక తాడు కానీ ఉండడం చాలా అవసరం. కానీ ఆ తాడుకి బంధించగలిగే శక్తిని ఎవరిస్తారు? ఇదిగో ఈ దారాలు. వీటితో ముడిపడే తాడు తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమను ఎలాంటి తాడుతో మీ మనస్సును బంధిస్తారు? ప్రేమ బంధించబడేది విశ్వాసంతో. ఆ విశ్వాసంతోనే తాడు యొక్క ఆధారం సత్యమనే దారాలతో ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒకటే, సత్యం అంటే ఏంటి? సత్యం మన కళ్ళతో చూసేదా? సత్యం అంటే మనం ఆలోచించేదా? లేదు, మనం దేనినైతే విశ్వసిస్తామో అదే అసలైన సత్యం. విశ్వాసం అంటే కూడా అదే, దేనినైతే మనం సత్యమని భావిస్తామో. వాస్తవంలో సత్యం మరియు విశ్వాసం ఒకే నాణానికి ఉండే రెండు ముఖాలు లాంటివి. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ విశ్వాసం కూడా ఉంటుంది. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ సత్యం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం ఉంచండి, లోకమంతా ప్రేమమయం అవుతుంది. ఇలాంటి విషయాల్ని మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.